Hello friends, good morning. Before I begin today's editorial announcement, యూపీఎస్సి ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతున్నాయి. దాని యొక్క ఫీజు యాజ్ ఆఫ్ టుడే 50,000 ఉంది, ఇవాల్టి వరకు మాత్రమే. రేపటి నుంచి 55,000 అవుతుంది. యూపీఎస్సి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ జాయిన్ అయితే 50,000, ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, రేపటి నుంచి 55,000 అవుతుంది. జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 5,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఢిల్లీ అండర్మైన్డ్. అండర్మైన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్మైన్? అండర్మైన్ అంటే టు మేక్ సమ్వన్ లెస్ పవర్ఫుల్, టు మేక్ సంథింగ్ లెస్ ఎఫెక్టివ్, అంటే దాని యొక్క పవర్ని, దాని యొక్క ఎఫెక్టివ్నెస్ని తగ్గించడాన్ని అండర్మైన్ అంటాం. ఢిల్లీ అండర్మైన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఆర్ విచ్ ఎవర్ గవర్నమెంట్ విచ్ ఇస్ దేర్, దాని యొక్క పవర్ తగ్గింది, అండర్మైన్ చేశారు, దాని ఎఫెక్టివ్నెస్ పవర్ని తగ్గించారు అని అర్థం. బిల్ టు అమెండ్ GNCTD Act is a rollback of the notion of representative government. GNCTD Act అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, అది GNCTD యాక్ట్. ఈ యాక్ట్ని అమెండ్ చేయడం, అమెండ్ అంటే అర్థం ఏంటి? సవరించడం, మార్పు చేయడం. మార్పు చేయడానికి లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఈజ్ ఎ రోల్ బ్యాక్ ఆఫ్ ద నోషన్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అనే ఐడియాని వెనక్కి తీసుకెళ్లడమే, ఐడియాని ముందుకు తీసుకెళ్లకుండా రోల్ బ్యాక్ చేసినట్టే అర్థం. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్? ఇండియాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డెమోక్రసీ. మనం రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం డెమోక్రసీ డెమోక్రసీ అని. డెమోక్రసీలో రెండు భాగాలు ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. ఒకటి రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీ, ఇంకొకటి డైరెక్ట్ డెమోక్రసీ. అండ్ ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? డెమోక్రసీ అంటే మీనింగ్ ఏంటి? డెమోక్రసీ, రూల్ బై పీపుల్. డెమో అంటే పీపుల్ కదా, రూల్ బై పీపుల్. కానీ నిజంగా ప్రజలే పరిపాలిస్తున్నారా? లేదు. ప్రజలే డెసిషన్స్ తీసుకుంటున్నారా? లేదు. మరి ఎవరు డెసిషన్స్ తీసుకుంటున్నారు? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్, అంటే ప్రజా ప్రతినిధులు అంటాం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్, దే ఆర్ టేకింగ్ డెసిషన్స్, దే ఆర్ మేకింగ్ లాస్, దే ఆర్ రన్నింగ్ ది గవర్నమెంట్. అలాంటి గవర్నమెంట్ ని మనం రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటాం. ఓకే, ప్రజల చేత ప్రజలని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అలాంటి నోషన్. ఈ మాట ఎందుకు వచ్చింది చెప్పండి? ఢిల్లీ మీకు యూనియన్ టెరిటరీ కదా, ఇట్స్ ఎ యూనియన్ టెరిటరీ. ఈ యూనియన్ టెరిటరీకి వచ్చేసరికి సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒకటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఉంది, అరవింద్ కేజ్రీవాల్ గారు నడుపుతున్న గవర్నమెంట్ ఒకవైపు ఉంది. ఇంకొకటి ప్రభుత్వం చేత, సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉన్నారు. ఒకవైపు చీఫ్ మినిస్టర్, ఇంకోవైపు లెఫ్టినెంట్ గవర్నర్. చీఫ్ మినిస్టర్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సీఎం ఉన్నారు, గవర్నర్ ఉన్నారు. ఎవరు హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఏం చెప్తాం మనం? గవర్నర్ అని చెప్తాం, లెక్క ప్రకారం గవర్నరే. కానీ గవర్నర్ తనంతట తాను ఏదంటే చేయొచ్చా? చేయకూడదు. హీ హాస్ టు యాక్ట్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సీఎం మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన సలహాలు మరియు సూచనల మేరకు, రైట్, ఎయిడ్ అండ్ అడ్వైస్ మేరకు మాత్రమే గవర్నర్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. సో అల్టిమేట్ గా పవర్ ఎవరి చేతిలో ఉన్నట్టు? సీఎం చేతిలో ఉన్నట్టే. అలాగే మనకి సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే ప్రెసిడెంట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కంట్రీ అంటాం. అయినప్పటికీ హీ హాస్ టు యాక్ట్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు చెప్పిన సలహా మరియు సూచనల మేరకు ఆయన యాక్ట్ చేయాలి. సో అల్టిమేట్ గా ఎవరి చేతిలో ఉన్నట్టు ప్రభుత్వం? మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే ఉంది. అయితే ఢిల్లీకి వచ్చేసరికి కొంచెం మతలబు ఉంది. ఢిల్లీ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ స్టేట్, అది యూనియన్ టెరిటరీ కిందకు వస్తుంది. అందుకని దానికంటూ కొన్ని స్పెషల్ ప్రావిజన్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ ప్రావిజన్స్ మీరు కాన్స్టిట్యూషన్ లో చూస్తే ఆర్టికల్ 239AA, దిస్ ఈజ్ ది స్పెషల్ ప్రావిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఢిల్లీ. ఈ ఆర్టికల్ మీరు రెఫర్ చేస్తే ఢిల్లీకి స్పెసిఫిక్ గా ఉన్న స్పెషల్ ప్రావిజన్స్ అందులో మెన్షన్ చేయబడి ఉంటాయి. సో ఈ స్పెషల్ ప్రావిజన్స్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, అది కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు జనరల్ గా మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను. ఐ విల్ గివ్ యూ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ దిస్ ఎడిటోరియల్. ఈ బ్యాక్గ్రౌండ్ వింటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది, పెద్ద కష్టం ఏమీ కాదు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు
యూనియన్ ఉంది. యూనియన్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్స్ ఉన్నాయి, రైట్. యూనియన్ గవర్నమెంట్కి లెజిస్లేటివ్ బాడీ ఏంటి? పార్లమెంట్. స్టేట్ గవర్నమెంట్కి లెజిస్లేటివ్ బాడీ ఏంటి? అసెంబ్లీ, లేదా స్టేట్ లెజిస్లేచర్, కౌన్సిల్ అన్ని కలిపి అనుకోండి, స్టేట్ లెజిస్లేచర్ అనుకోండి. ఇప్పుడు పార్లమెంటు చట్టాలు చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ కూడా చట్టాలు చేస్తుంది. ఎవరు వేటిపైన చట్టాలు చేయాలి, ఏ అంశం ఎవరి కింద వస్తుందని చెప్పి మనకి రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. 7th షెడ్యూల్లో ఏం మెన్షన్ చేశారంట? ఒకటి యూనియన్ లిస్ట్, రెండవది స్టేట్ లిస్ట్, మూడవది కన్కరెంట్ లిస్ట్. ఇలా 3 లిస్టుల కింద సెగ్రిగేట్ చేసేసారు. వీటిల్లో ఎందులోనూ మెన్షన్ చేయకపోతే దట్ ఈజ్ రెసిడ్యువల్ అని చెప్పి అంటారు. అంటే ఎక్కడ మెన్షన్ చెయ్యనిది రెసిడ్యువల్. యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన చట్టాలు ఎవరు చేస్తారు? అసెంబ్లీ చేస్తుంది. కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన చట్టాలు ఎవరు చేస్తారు? అటు పార్లమెంటు చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ కూడా చేయొచ్చు. అయితే మరి సమస్య, ఒకే అంశం పైన ఇద్దరూ చేసినప్పుడు ఒకదానికొకటి కాన్ఫ్లిక్ట్ వస్తే ఏమవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. ఒకే అంశం పైన అటు పార్లమెంట్ ఒక చట్టం చేసింది, స్టేట్ అసెంబ్లీ ఒక చట్టం చేసింది. రెండింటికి కాన్ఫ్లిక్ట్ వస్తే ఏమవుతుందంటే, ఎంతవరకు అయితే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఆ పోర్షన్ వరకు పార్లమెంట్ చేసిన చట్టమే ప్రివేల్ అవుతుంది, స్టేట్ చేసిన చట్టం ప్రివేల్ అవ్వదు. అంటే స్టేట్ చేసిన చట్టం నిలబడదు, పార్లమెంట్ చేసిన చట్టమే నిలబడుతుంది. రీసెంట్ గా మనం ఆల్రెడీ చూసాం, రైతులకి సంబంధించిన చట్టాలు పార్లమెంట్ చేసింది. పంజాబ్ రాష్ట్రం ఏం చేసింది? అదే అంశం పైన పంజాబ్ కూడా చట్టం చేసింది. ఎందుకంటే కొన్ని ఏరియాస్ కన్కరెంట్ లిస్ట్ లో ఉన్నాయి, అటు పార్లమెంట్ చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు. పంజాబ్ కూడా చట్టం చేసింది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది పంజాబ్ వాళ్ళు చేసిన చట్టం అనుకోండి, ఇది పార్లమెంట్ చేసిన చట్టం అనుకోండి. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. పార్లమెంట్ ఒక మాట చెప్తుంది, పంజాబ్ ఇంకో మాట చెప్తుంది. ఈ ఏరియాతో ప్రాబ్లం లేదు, ఈ ఏరియాతో కూడా ప్రాబ్లం లేదు. ఇద్దరూ కలిపి ఒకే విషయం మీద మాట్లాడిన ఏరియాతోనే మనకు ప్రాబ్లం. లెక్క ప్రకారం ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిన ఏరియా పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం వెళ్ళిపోవాలి. అయితే ఒక్క ప్రావిజన్ ఉంది, ఏంటంటే పంజాబ్ రాష్ట్రం కెన్ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఏమని? ఈ పోర్షన్ వరకు మా రాష్ట్రంలో యాక్సెప్టెన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిన ఏరియా ఆ పంజాబ్ రాష్ట్రం వరకు చెల్లుతుంది. బయటికి వెళ్ళాక మళ్ళీ పార్లమెంట్ చేసిన చట్టమే చెల్లుతుంది. కానీ ఆ రాష్ట్రం వరకు ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిన ఏరియా పార్లమెంట్ చేసిన చట్టం కాకుండా ఆ రాష్ట్రం చేసిన చట్టమే చెల్లుతుంది. ఒక ప్రెసిడెంట్ అప్రూవల్ ఉంటే మాత్రమే. ప్రెసిడెంట్ అప్రూవల్ లేకపోతే చెల్లదు. అదర్వైజ్ ప్రెసిడెంట్ అప్రూవల్ వరకు వెళ్ళలేదు అనుకోండి, ఒకే విషయంలో స్టేట్ మరియు పార్లమెంట్ ఇద్దరు ఒక చట్టాలు చేస్తే పార్లమెంట్ చేసిన చట్టమే చెల్లుతుంది. ఇది లాజిక్. ఇది జనరల్ గా మన స్టేట్స్కి ఉండే విషయం. అయితే స్టేట్ లిస్ట్ లో ఉండే అంశాలు జనరల్ గా పార్లమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు, ఓన్లీ అసెంబ్లీ మాత్రమే చేస్తుంది. కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లో స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. అది ఎప్పుడంటే ఎమర్జెన్సీలు, నేషనల్ ఎమర్జెన్సీలు అలాంటివి వచ్చినప్పుడు. అవన్నీ ఇంకో క్లాస్లో, పాలిటీ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? రెగ్యులర్ స్టేట్స్కి ఢిల్లీకి ఉన్న డిఫరెన్స్ ఏంటనే తెలియాలి. ఇప్పుడు ఏం చెప్పాను? స్టేట్ లిస్ట్లో అంశాలపైన ఎవరు చట్టాలు చేస్తారని చెప్పాము? స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాల్లో ఫస్ట్ది, సెకండ్ది, 18ది చూద్దాం. ఈ 3 ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి పబ్లిక్ ఆర్డర్, అంటే లా అండ్ ఆర్డర్ అనమాట. సెకండ్ వచ్చేసరికి పోలీస్. 18th వచ్చేసరికి ల్యాండ్. మామూలుగా ఈ అంశాలన్నీ స్టేట్ లిస్ట్లో ఉన్నవి. స్టేట్ లిస్ట్లో ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆ అంశాలపైన ఎవరు డెసిషన్ తీసుకోగలరు, ఎవరు చట్టాలు చేయొచ్చు? స్టేట్ అసెంబ్లీ చేయొచ్చు. కానీ ఢిల్లీలో మాత్రం ఈ 3 అంశాలు స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ వీటిపైన చట్టాలు చేసే అధికారం స్టేట్ లెజిస్లేచర్కి ఇవ్వలేదు. వీటిపైన డెసిషన్స్ తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు, స్టేట్ లెజిస్లేచర్కి ఇవ్వలేదు. ఎప్పుడు ఢిల్లీలో ఇదే గొడవ. పోలీసులు ఏమో ఢిల్లీ కింద రారు, ఢిల్లీ గవర్నమెంట్ కింద పనిచేయరు, లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తారు. అదొక పెద్ద సమస్య ఢిల్లీలో. అర్థమైందా? ఇది ఢిల్లీకి వచ్చిన స్పెషల్ ప్రావిజన్. మరి అది ఎందుకు అలా పెట్టారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఢిల్లీలో ఉంటుంది, అందుకని చేశారో లేదా వేరే కారణం వల్ల చేశారో నాకు తెలియదు. కానీ సో ఈ 3 అంశాలపైన స్టేట్ గవర్నమెంట్కి
చట్టాలు చేసే అధికారం లేదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే చేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కాబట్టి ఇనేవే ఇండైరెక్ట్గా ఢిల్లీ యొక్క పిలక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే, ఇది ఒక అంశం. రెండో అంశం చూడండి. రెండో అంశం ఏంటంటే మిగిలినవి ఈ 1, 2, 18 అంశాలు కాకుండా స్టేట్ లిస్ట్లో ఉన్న మిగిలిన ఆస్పెక్ట్స్ పైన సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేదా వాళ్ళ అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు అంటే చేయొచ్చు. చేసిన తర్వాత అప్రూవల్కి ఎక్కడికి వెళ్తాయి? లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు సీఎం వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. లెఫ్టినెంట్ గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే గొడవ లేదు. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందనుకోండి, అంటే అసెంబ్లీ పాస్ చేసిన ఒక బిల్లు పైన లెఫ్టినెంట్ గవర్నర్కి యాక్సెప్టెన్స్ లేదు, నా ఒపీనియన్ వేరేలాగా ఉంది అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ హీ కెన్ రిఫర్ ఇట్ టు ప్రెసిడెంట్. ఏదన్నా అంశం లెఫ్టినెంట్ గవర్నర్ మీరు చేశారు, చట్టం చేశారు, కానీ ఆ చట్టం నాకు యాక్సెప్టబుల్ కాదు అని లెఫ్టినెంట్ గవర్నర్ భావిస్తే హీ కెన్ రిఫర్ ఇట్ టు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు. ప్రెసిడెంట్కి రిఫర్ చేసి ప్రెసిడెంట్ సమాధానం ఇచ్చే లోపు అర్జెంట్ అనుకోండి, వెంటనే డెసిషన్ తీసుకోవాలనుకోండి, లెఫ్టినెంట్ గవర్నర్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటారు. వాట్ ఎవర్ హీ ఫీల్స్ డీమ్స్ నెససరీ, వాట్ ఎవర్ హీ డీమ్స్ కరెక్ట్, ఆయన ఆ డెసిషన్ తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంది. ఇది ఆర్టికల్ 239A. దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది? అంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంది. కొన్ని 3 ఇంపార్టెంట్ 1 షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలు 1, 2, 18 ఎలాగూ స్టేట్ చేతిలో లేవు. మిగిలినవన్నా వాళ్ళ చేతిలో కంప్లీట్ గా ఉన్నాయంటే చట్టాలు చేసే అధికారం ఇచ్చింది గవర్నమెంట్. ఓకే, ఇంకా ఏం చెప్తుంది? లెఫ్టినెంట్ గవర్నర్ మస్ట్ యాక్ట్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని కూడా చెప్పారు. బానే ఉంది, వీళ్ళు చెప్పినట్టుగా యాక్ట్ చేయాలని రాశారు. కానీ ఆయన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే అప్పుడు ఏంటి? వాళ్ళు చెప్పింది నీకు నచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఈయన యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి అనే విషయం కూడా ఈ ఆర్టికల్లో క్లియర్ గా రాశారు. ఒకటి ఏంటంటే ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు అన్నారు. ప్రెసిడెంట్ ఏ సలహా అయితే ఇస్తారో ఆ సలహాని లెఫ్టినెంట్ గవర్నర్ ఫాలో అవ్వాలి. ప్రెసిడెంట్ ఏం చెప్తే ఫాలో అవ్వాలి. ఒకవేళ ప్రెసిడెంట్ ఇంకా చెప్పడానికి డిలే అయింది అనుకోండి, చాలా టైం తీసుకున్నారు అనుకోండి, ఈ గ్యాప్ లో అర్జెంట్గా ఆయన డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు సీఎం వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదైతే నెససరీ అనిపిస్తుందో అది ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇన్ని రకాలుగా ఆల్రెడీ ఢిల్లీ గవర్నమెంట్ లో యూనియన్ టెరిటరీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంటే కూడా ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్కే ఎక్కువ పవర్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి. ఇంకొంచెం మార్చి ఇంకో వాళ్ళ పవర్ని తగ్గించేలాగా కొన్ని బిల్స్ లో కొన్ని అంశాలను తీసుకొచ్చారు. అది ఇక్కడ సమస్య. ఒకసారి ఎడిటోరియల్ మొత్తం చూద్దాం. The Centre's bill seeking to amend the law relating to the running of the National Capital Territory of Delhi claims that it is aimed at giving effect to the interpretation given by the Supreme Court judgments on Delhi's governance structure. Okay. Center తీసుకొచ్చిన బిల్లు సీకింగ్ టు అమెండ్, సీకింగ్ అంటే ట్రయింగ్, టు అమెండ్ అంటే మార్పు చేయడం, సవరించడం. ద లా దేనికి సంబంధించిన లా? రిలేటింగ్ టు ది రన్నింగ్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ రన్ చేయడానికి, గవర్న్ చేయడానికి ఉన్న చట్టాన్ని మార్చడానికి, సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ బిల్ అనేది క్లెయిమ్స్ అంటే సేస్ అంటుంది. ఏమంటుంది? దట్ it is aimed at giving effect to the interpretation given by the Supreme Court judgments on Delhi's governance structure. ఢిల్లీలో ఉన్న గవర్నెన్స్ స్ట్రక్చర్ పైన, పరిపాలన ఈ నిర్మాణం పైన, స్ట్రక్చర్ పైన సుప్రీంకోర్టు రకరకాల సందర్భాల్లో కొన్ని కామెంట్స్ చేసింది, ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది ఇంతకు ముందు 2018 ప్రాంతంలో. సో సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ కి చట్టరూపం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది అని చెప్పి ఆ బిల్ ఉంటుంది. ఓకే, the proposed changes are the very antithesis of what the court has said. Proposed changes అంటే ఏ చేంజెస్ అయితే ఈ బిల్లో ప్రపోజ్ చేస్తున్నారో దీస్ ఆర్ ది వెరీ యాంటీథెసిస్. యాంటీథెసిస్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ద కోర్ట్ హ్యాస్ సెడ్. కోర్టు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇది. మీరు కోర్టు చెప్పింది ఫాలో అవుతున్నామని బయటకు అంటున్నారు, కానీ కోర్టు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ బిల్లులో ఉంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ మీనింగ్. The bill, if it becomes law, will wholly undermine the court's efforts to strengthen the elected government
vis-a-vis the appointed lieutenant governor. ఈ బిల్లు ఒకవేళ లా అయితే, అదేంటది బిల్లుకి లాకి డిఫరెన్స్ ఏంటి? పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనం ప్రవేశపెట్టినప్పుడు, అప్రూవల్ కాకముందు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని బిల్ అంటారు. అక్కడ ఓటింగ్ జరిగి అప్రూవల్ అయ్యి స్పీకర్ స్టాంప్ పడిపోతే లా అవుతుంది. అక్కడి నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎసెంట్, ఆయన సంతకం పెట్టేస్తే యాక్ట్ అవుతుంది. సో బిల్, లా, యాక్ట్ అని చెప్పి అంటాం. కొన్నిసార్లు లాని యాక్ట్ని ఇంటర్చేంజబుల్గా వాడేస్తారు. ఇఫ్ ఇట్ బికమ్స్ లా, అది చట్టం అయితే, విల్ హోల్లీ అంటే కంప్లీట్గా అండర్మైన్ అంటే మేక్ సంథింగ్ లెస్ పవర్ఫుల్. దేన్ని? ది కోర్ట్స్ ఎఫర్ట్స్. కోర్టు ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాల్ని నీరుగార్చేలాగా, ప్రయత్నాలకి అణగారేలాగా చేస్తుంది. ఏంటో ఎఫర్ట్స్? టు స్ట్రెంగ్థెన్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. విజావిజ్ అంటే ఇన్ రిలేషన్ టు ది అపాయింటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేయబడ్డ వ్యక్తి, ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడ్డ వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్. సీఎం వీళ్ళంతా ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు. సో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పవర్స్ ని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం కోర్టు ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్ని, ఆ ఎఫర్ట్స్ ని అండర్మైన్ చేయడానికి ఈ బిల్లు అండర్మైన్ చేస్తుంది, ఆ ఎఫర్ట్స్ నీరుగారు చేస్తుంది అని దీని అర్థం. ది కాన్స్టిట్యూషన్ బెంచ్ వర్డిక్ట్ ఆఫ్ July 4, 2018 సెడ్. ఓకే, కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే అర్థం ఏంటి? రాజ్యాంగ ధర్మాసనం. అంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఏదన్నా అంశాలపైన సుప్రీంకోర్టులో కేసు జరిగితే ఎక్కువ మంది, ఒక వ్యక్తి కాకుండా 3 లేదా 5 లేదా 7 కూర్చొని డిస్కస్ చేస్తారు. అలాంటి దాన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అని అంటాం. వర్డిక్ట్ అంటే తీర్పు. ఎప్పుడు వచ్చింది ఆ తీర్పు? July 4, 2018. ఆ తీర్పు ఏం చెప్పిందంట? సెడ్ the lieutenant governor has not been entrusted with any independent decision making power. లెఫ్టినెంట్ గవర్నర్ తనంతట తాను ఏ డెసిషన్స్ తీసుకోకూడదు అంటే అతనికి అలాంటి పవర్ ఇవ్వబడలేదు. ఇఫ్ యు ఎంట్రస్ట్ సమ్వన్ విత్ సంథింగ్, దట్ మీన్స్ మీకు ఆ పవర్ ఇచ్చారు. ఎంట్రస్ట్ అంటే గివ్ అనే మీనింగ్ వస్తుంది అక్కడ. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ నాట్ బీన్ ఎంట్రస్టెడ్ విత్, ఇది మీరే చెయ్యాలి అని నమ్మి ఇవ్వడం, అది ఎంట్రస్టింగ్. లెఫ్టినెంట్ గవర్నర్కి అలా ఏ పవర్, ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది లేదు, ఇవ్వబడలేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తోంది 2018లో. హీ హ్యాస్ టు ఎయిదర్ యాక్ట్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ హీ ఈస్ బౌండ్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టేకెన్ బై ద ప్రెసిడెంట్ అనే రెఫరెన్స్ బీయింగ్ మేడ్ బై హిమ్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. ఎప్పుడైనా సరే చూడండి, మళ్ళీ చెప్తాను. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. చెప్తే ఏం చేయాలి? లెఫ్టినెంట్ గవర్నర్ హ్యాస్ టు ఎయిదర్ యాక్సెప్ట్ ఇట్ ఆర్, నచ్చలేదు అనుకోండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఏం చేయాలి? ప్రెసిడెంట్కి రిఫర్ చేయాలి. అప్పుడు ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఏమైతే చెప్తారో అది ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇంకొక ప్రొవిజన్ ఇక్కడ రాయింది, ఎడిటోరియల్ రాయింది, నేను మీకు చెప్తుంది ఏంటంటే, ప్రెసిడెంట్ డెసిషన్ మేకింగ్ డిలే అయితే, ఈలోపు అర్జెన్సీ అయితే తనకేది కరెక్ట్ అనిపిస్తే అది చేసే డిస్క్రిషనరీ పవర్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంది. ఇది విషయం. చూడండి, the aid and advice clause pertains only to matters on which the elected assembly has powers under the state and concurrent list, but with the exception of public order, police and land. మీకు చెప్పాను కదా, స్టేట్ లిస్ట్ లో ఇది ఫస్ట్ ఐటము, ఇది సెకండ్ ఐటము, ఇది 18th ఐటమ్. షెడ్యూల్ 7 లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు ఉంటాయి. అందులో స్టేట్ లిస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ అంశాలైతే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయో వాటిని స్టేట్ లిస్ట్ అంటారు. అందులో మొదటిది పబ్లిక్ ఆర్డర్, రెండవది పోలీస్, 18వది ల్యాండ్. ఈ మూడింటి పైన ఢిల్లీ గవర్నమెంట్కి అధికారాలు లేవు. మామూలుగా వేరే అన్ని స్టేట్స్ కి ఉంటాయి, కానీ ఢిల్లీ మాత్రం లేవు. అందుకే విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ అన్నారు. ఇక్కడ ఎయిడ్ అండ్ అడ్వైస్ అనేది దేనికి పర్టైన్ అవుతుంది? ఓన్లీ టు మ్యాటర్స్ విచ్ ది ఎలక్టెడ్ అసెంబ్లీ హ్యాస్ పవర్స్. ఎలక్టెడ్ అసెంబ్లీకి ఏ అంశాలపైన అయితే పవర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఎయిడ్ అండ్ అడ్వైస్ పనిచేస్తుంది. ఎక్సెప్షన్ ఏంటి? మళ్ళీ ఈ 3. అండ్ వేరెవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్, లెఫ్టినెంట్ గవర్నర్ కి ఎలక్టెడ్ గవర్నమెంట్ కి డిఫరెన్సెస్ వస్తే అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తారంట? ద ఫార్మర్ అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు చెప్పిన స్టేట్మెంట్ లో ఎవరెవరు ఉన్నారు? లెఫ్టినెంట్ గవర్నర్, ఎలక్టెడ్ గవర్నమెంట్, ఇలా ఇద్దరిని రిఫర్ చేసినప్పుడు ద ఫార్మర్ అంటే అర్థం ఏంటి? ముందు చెప్పబడ్డ వ్యక్తి, విచ్ ఈస్ లెఫ్టినెంట్ గవర్నర్. అదే ఇక్కడ లేటర్ అని రాశారు అనుకోండి, LATER కాదు, LATTR రాసినప్పుడు తర్వాత చెప్పబడింది అని అర్థం. అది ఫార్మర్ అంటే ముందు చెప్పబడింది, లేటర్ అంటే తర్వాత చెప్పబడింది. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేయాలి? షుడ్ రిఫర్ ద క్వశ్చన్ టు ద ప్రెసిడెంట్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ప్రెసిడెంట్ కి రిఫర్ చేయాలి. ద కోర్ట్
was at pains to clarify that the power to refer any matter to the president did not mean that every matter should be referred thus. కోర్ట్ అర్థమైంది ఇది. కోర్ట్ ఇప్పుడు ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్, ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఉంది, అది మన ప్రెజెంట్ కేసు తీసుకోండి, అది బీజేపీ గవర్నమెంట్ కాదు. ఓకే, అక్కడేమో వేరే పార్టీకి చెందిన గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఏఏపీ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా సరే నాకు పవర్ ఉంది కదా, నేను ప్రతిదాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా ప్రెసిడెంట్కి రిఫర్ చేసేస్తాను అని చెప్పి చేయకూడదు అని కోర్ట్ అంటుంది. అక్కడ ఏం ఒక ఎక్స్ప్రెషన్ రాశారు చూసారా, ద కోర్ట్ వాజ్ ఎట్ పెయిన్స్, అంటే ఇఫ్ యు ఆర్ ఎట్ పెయిన్స్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, యు ఆర్ ట్రయింగ్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అనే సెన్స్ లో మనం అంటాం, ఎంత ట్రై చేస్తున్నా నేను, ఐఎమ్ ట్రయింగ్ హార్డ్, ఐఎమ్ ఎట్ పెయిన్స్ టు ఎక్స్ప్లెయిన్ మై ఫీలింగ్ టు యూ, నా ఫీలింగ్ చెప్పడానికి ఐఎమ్ ట్రయింగ్ హార్డ్. ఐ మీన్ ద కోర్ట్ వాజ్ ఎట్ పెయిన్స్ అంటే కోర్టు ట్రై చేస్తుంది హార్డ్ గా, ఏమని, టు క్లారిఫై దట్, క్లారిఫై చేయడానికి ఏంటని, ద పవర్ టు రిఫర్ ఎనీ మ్యాటర్ టు ద ప్రెసిడెంట్, ఏ మ్యాటర్ అయినా ప్రెసిడెంట్ కి మీరు రిఫర్ చేయొచ్చు అని ఆర్టికల్ 239A ఉంది, కాదనట్లేదు. డిడ్ నాట్ మీన్ దట్ ఎవ్రీ మ్యాటర్ షుడ్ బి రిఫర్డ్, మీకు పవర్ ఉంది కదా ప్రతి మ్యాటర్ ని రిఫర్ చేయాలి అని కాదు మీనింగ్ అని కోర్టు అంటుంది. ద గైడింగ్ ప్రిన్సిపల్ వాజ్ దట్, అసలు వాట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్, దేన్ని మనం ఆధారంగా తీసుకోవాలి, దేన్ని గైడెన్స్ కింద తీసుకోవాలి, వాజ్ దట్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి అండర్మైన్డ్ బై ది అన్ఎలెక్టెడ్ అడ్మినిస్ట్రేటర్. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అన్ఎలెక్టెడ్ అడ్మినిస్ట్రేటర్తో అండర్మైన్ కాకూడదు, వాళ్ళు వీళ్ళని వాళ్ళ పవర్ని తగ్గించేలాగా ప్రవర్తించకూడదు అనేది గైడింగ్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డెమోక్రసీ, బికాస్ డెమోక్రసీ ఈజ్ రూల్ బై పీపుల్. మరి పీపుల్ డైరెక్ట్ గా రూల్ చేయరు కాబట్టి పీపుల్ ఎవరినైతే ఎన్నుకుంటారో రిప్రజెంటేటివ్స్, దోస్ పీపుల్ విల్ రూల్ అస్. ఇక్కడ ఎవరు, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళందరూ ఫస్ట్ ఎమ్మెల్యేస్ అయిన తర్వాతే కదా సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయ్యారు. ఎమ్మెల్యేస్ అవ్వాలంటే ఎలక్షన్స్ లో గెలవాలి కదా, అది అర్థం. అందుకని ప్రజల చేత ఎన్నుకోబడి సీఎం మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయ్యి వాళ్ళు రూల్ చేస్తారు. ఇంకోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేయబడ్డ అన్ఎలెక్టెడ్, ఎలక్ట్ చేయబడలేదు, అపాయింట్ చేయబడ్డాడు ఆయన, సెలెక్టెడ్ అయినా, ఎలక్టెడ్ కాదు. ఎలక్షన్ అంటే ఎన్నుకోబడ్డం, సెలక్షన్ అంటే ఎంచుకోబడ్డం. ఎంచుకోబడ్డం చూడండి, నేను పలానా వాళ్ళని ఎంచుకున్నాను, సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఎలక్ట్ చేసుకోవడం డిఫరెన్స్ ఉంది కదా. ఎలక్ట్ చేయబడే వాళ్ళకే ఎక్కువ పవర్స్ ఉండాలి, ఇలా ఉండకూడదు, గైడింగ్ ప్రిన్సిపల్ అది అని చెప్పి అంటున్నారు. ద బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లోక్సభ డస్ వైలెన్స్ టు దిస్ ఇంటర్ప్రిటేషన్. సుప్రీం కోర్ట్ చెప్పిన ఈ ఇంటర్ప్రిటేషన్ ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు డస్ వైలెన్స్ టు ఇట్. వైలెన్స్ అంటే ఏంటి, హింస చేస్తోందనా, అంతే, దాన్ని నాశనం చేస్తోంది అని అర్థం, దాన్ని పోగొడుతుంది అనే మీనింగ్ మనకు వస్తుంది. రైట్. ద బిల్, అయితే బిల్ ఏం చెప్తుందో చూద్దాం. సీక్స్ టు డిక్లేర్, సీక్స్ అంటే ట్రైస్ టు డిక్లేర్ దట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ లెజిస్లేషన్ పాస్డ్ బై ద ఢిల్లీ అసెంబ్లీ, ఢిల్లీ అసెంబ్లీ పాస్ చేసిన లెజిస్లేషన్ కాంటెక్స్ట్ లో, ఆ సందర్భంలో, ఆ విషయంలో, ఆల్ రిఫరెన్సెస్ టు ద గవర్నమెంట్ వుడ్ మీన్ ద లెఫ్టినెంట్ గవర్నర్. చూడండి ఈ బిల్ ఏమని చెప్తుంది, ఢిల్లీ అసెంబ్లీలో ఏదైనా చట్టం చేసి ఆ చట్టంలో గవర్నమెంట్ అని ఎక్కడన్నా రాస్తే దాని మీనింగ్ సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదంట, దాని మీనింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ అంట అని ఈ బిల్లు చెప్తోంది. పార్లమెంట్ లో తీసుకొస్తున్న ఈ బిల్లు చెప్తోంది. ఇండీడ్ ఢిల్లీ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ. ఓకే, ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీయే, కాదని ఎవరు అనట్లేదు. బట్ కానీ కాంట్రాస్ట్ చూడండి, it is somewhat incongruous for a territory with an elected house to be declared the sole domain of LG. LG అంటే లెఫ్టినెంట్ గవర్నర్. చూడండి, ఇన్కాన్గ్రువస్ అంటే అర్థం ఏంటి, నాట్ ఇన్ సింక్ విత్, సరౌండింగ్స్ తో సింక్ లేకుండా ఉంటే ఇన్కాన్గ్రువస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఎ డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ప్రజల ఒపీనియన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా గవర్నమెంట్ ఇష్టానుసారం ప్రవర్తించింది అనుకోండి, ద రూల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ దిస్ కంట్రీ ఈస్ ఇన్కాన్గ్రువస్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్, ప్రజాస్వామ్య సూత్రాలకి అనుగుణంగా పరిపాలన సాగట్లేదు అని అంటాం తెలుగులో. ఇన్కాన్గ్రువస్ అంటే అనుగుణంగా లేకపోవడం. ఇక్కడ ఏంటంటున్నారు, ఈజ్ ఇన్కాన్గ్రువస్ ఫర్ ఎ టెరిటరీ విత్ అన్ ఎలక్టెడ్ హౌస్ టు బి డిక్లేర్డ్ ద సోల్ డొమైన్ ఆఫ్ ఎల్జీ.
ఎలక్టెడ్ హౌస్ అంటే అర్థం ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఉన్న ఈ టెరిటరీని ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సోల్ డొమైన్, అతనిదే ఇదంతా అని డిక్లేర్ చేయడం అనేది ఇన్కాన్గ్రువస్, ప్రజాస్వామ్య సూత్రాలకి అనుగుణంగా లేదు అని అర్థం. The Apex Court had rightly concluded that the scheme set out in the Constitution and the Government of National Capital Territory of Delhi Act 1991 envisages a collaborative structure that can be worked only through constitutional trust. దీని అర్థం ఏంటి? ఎపెక్స్ కోర్ట్ అంటే హైయెస్ట్, ఎపెక్స్ అంటే ది హైయెస్ట్ లెవెల్ ని ఎపెక్స్ అంటారు. ది ఎపెక్స్ కోర్ట్ హ్యాడ్ రైట్లీ కన్క్లూడెడ్, కరెక్ట్ గా కన్క్లూడ్ చేసింది ఏమని? దట్ ద స్కీమ్ సెట్ అవుట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ లో చెప్పబడ్డ విషయం ఏంటట? అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఈ GNCTD యాక్ట్ 1991, ఒరిజినల్ యాక్ట్ 1991, ఇప్పుడు దాన్ని అమెండ్ చేస్తున్నారు 2021లో. ఇందులోనూ మరియు కాన్స్టిట్యూషన్ లో చెప్పబడ్డ అంశం ఏంటి? ఇట్ ఎన్విసాజెస్ ఎ కొలాబరేటివ్ స్ట్రక్చర్. ఎన్విసాజ్ అంటే ఇమాజిన్, ఇలా ఉండబోతుంది, ఇలా ఉండాలి అని ఊహించుకోవడాన్ని మనం ఎన్విసాజ్ అంటాం. ఐ ఎన్విసాజ్ బ్రైట్ ఫ్యూచర్ టు ఎవ్రీ స్టూడెంట్ హూ జాయిన్స్ LTX క్లాసెస్ అంటే అర్థం ఏంటి? నేను ఎన్విసాజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. LTX క్లాసెస్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అని నేను ఇమాజిన్ చేస్తున్నాను, ఇలా ఉండబోతుందని చెప్పి నేను నా మైండ్లో స్ట్రక్చర్ వేసుకున్నాను. ఇమాజిన్ that something good is going to happen, something is going to happen in a particular way అని అనుకోవడాన్ని ఎన్విసాజ్ అంటాం. ఓకే, పీపుల్ who choose to prepare for UPSC envisage a bright future. UPSC ప్రిపేర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ కూడా బ్రైట్ ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటారు, ఎందుకంటే దట్ ఈస్ ది మదర్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో ఈ బిల్లు, ఈ యాక్ట్లోను మరియు కాన్స్టిట్యూషన్లో ఉన్న స్కీమ్ దేన్ని ఎన్విసైజ్ చేస్తుందంటే ఏ కొలాబరేటివ్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కొలాబరేషన్? వర్కింగ్ టుగెదర్. లెఫ్టినెంట్ గవర్నరు మరియు CM అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి పని చేసుకునే స్ట్రక్చర్ని ఆ బిల్ అనేది ఎన్విసైజ్ చేస్తుంది. అంతేకాని ఒకళ్ళు పవర్ఫుల్ ఇంకొకళ్ళు వాళ్ళకంటే తక్కువ అనే దాన్ని ఎన్విసైజ్ చేయట్లేదు. ఇద్దరు కలిసి పనిచేసుకునే స్ట్రక్చర్నే ఎన్విసైజ్ చేస్తుంది. సంథింగ్ దట్ కెన్ బి వర్క్డ్ ఓన్లీ త్రూ కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్. రాజ్యాంగం మీద ట్రస్ట్ పెట్టి, నమ్మకం పెట్టి కలిసి పని చేసుకుంటేనే పని అవుతుందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ చట్టంలోను రాజ్యాంగంలో ఉన్న ప్రావిజన్స్ చెప్తున్నాయని అంటున్నారు అని కోర్టు అంటోంది. ది ప్రావిజో టు ది ఆర్టికల్ 239A, మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఆర్టికల్ 239A లో ఉన్న ప్రావిజో అంటే కండిషన్స్, అందులో ఉన్న సబ్ క్లాజెస్ which empowers the LG to refer a difference of opinion with the Council of Ministers to the President does not mean that the administrator is given an opportunity to come up with a different opinion on every decision made by the ministry. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మీకు ఇందాక చెప్పాను ఈ మీనింగ్ ఏంటి? ఆర్టికల్ 239AA లో ఉన్న ఒక ప్రావిజన్ ఏం చెప్తుంది? అది ఎంపవర్ చేస్తుంది ఎవరిని? లెఫ్టినెంట్ గవర్నర్ని. విచ్ ఎంపవర్స్ ది లెఫ్టినెంట్ గవర్నర్ టు రిఫర్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు ద ప్రెసిడెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు దాన్ని ప్రెసిడెంట్ కి రిఫర్ చేసే అధికారం ఆర్టికల్ 239AA ఎవరికి ఇచ్చింది? లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చింది. ఇట్ డస్ నాట్ మీన్, దాని మీనింగ్ the administrator is given an opportunity to come up with a different opinion on every decision అని కాదు. మినిస్ట్రీ తీసుకొచ్చిన ప్రతి డెసిషన్ కి దానికి డిఫరెంట్ ఒపీనియన్ తో మీరు రావచ్చు అని కాదు. దాని మీనింగ్ అది కాదు. యూ షుడ్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్. ఒకవేళ మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే దెన్ యూ కెన్ రిఫర్ టు ప్రెసిడెంట్. అంతేగాని ప్రతి డెసిషన్ కూడా నేను ఓకే చేయను, నేను ప్రెసిడెంట్ కి రిఫర్ చేస్తాను అని వెళ్ళకూడదు అని ఈ సెంటెన్స్ మీనింగ్. యట్ అయినప్పటికీ ఇట్ ఈస్ ప్రెసైజ్లీ వాట్ ద బిల్ ప్రపోజెస్ టు డూ. కానీ ఇప్పుడు ఈ బిల్లులో వస్తున్న కొత్త ప్రావిజన్స్ లో అదే ట్రై చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఇన్కాన్గ్రువస్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ పార్లమెంట్ ఐడెంటిఫైయింగ్ ద మ్యాటర్స్ ఆన్ విచ్ ద LG's ఒపీనియన్ షుడ్ బి సాట్, ద బిల్ ప్రపోజెస్ దట్ LG హిమ్సెల్ఫ్ వుడ్ స్పెసిఫై సచ్ మ్యాటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. మామూలుగా ఇప్పుడు అర్థం ఏంటంటే ఏ అంశాలపైన LG ఒపీనియన్ ని, అంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఒపీనియన్ ని అడగాలి అనేది మెన్షన్ చేశారంట. అది ఏం మెన్షన్ చేశారు? మామూలుగా అయితే ఇప్పుడు పార్లమెంట్ మెన్షన్ చేస్తే పర్లేదు, ఈ అంశాలపైన మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఒపీనియన్ మీరు తీసుకోండి అని చెప్పొచ్చు. కానీ అక్కడ చట్టంలో ఏం రాశారు? కొత్త చట్టంలో LG హిమ్సెల్ఫ్ వుడ్ స్పెసిఫై సచ్ మ్యాటర్స్. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ చెప్తారు, ఈ అంశాలపైన మీరు నిర్ణయాలు తీసుకుంటే మీరు నా దగ్గరికి రావాలి, యూ షుడ్ ఆస్క్ మీ. నేను స్పెసిఫై చేసిన అంశాలపైన మీకు
నా సలహా తీసుకోవాలి, నన్ను సంప్రదించాలి అని చెప్పి ఎల్జీఏ అంటారంట. ఎల్జీఏ అనే అవకాశాన్ని, లెఫ్టినెంట్ గవర్నర్ అనే అవకాశాన్ని పార్లమెంట్ ఇచ్చేసింది. సో దీనివల్ల ప్రాబ్లమా కాదా చెప్పండి? లెఫ్టినెంట్ గవర్నర్కి సీఎం అంటే నచ్చలేదు అనుకోండి, సీఎం ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఆ నిర్ణయం మీరు తీసుకోకూడదు, నన్ను సంప్రదించే తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పొచ్చు. ఇలాంటి పవర్స్ ఇచ్చేస్తుంది లెఫ్టినెంట్ గవర్నర్కి ఈ కొత్త అమెండ్మెంట్ అనేది. ఇది ప్రాబ్లం. అందుకే క్వైట్ ఇన్కాన్గ్రువస్ అని చెప్పి అన్నారు. ఇలా చేస్తే మరి ఇంకేమవుతుంది? దేనికి అనుగుణంగా వెళ్తుంది, దేనికి అనుగుణంగా వెళ్ళదు. అప్పుడు ఎన్వైరన్మెంట్ కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా మారిపోతారు. కొలాబరేటివ్ స్ట్రక్చర్ మరి ఉండదు. యు ఆర్ నాట్ ఇన్ సింక్ విత్ యువర్ సరౌండింగ్స్. లెఫ్టినెంట్ గవర్నర్కి ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఎప్పుడు గొడవలు వస్తాయి దీనివల్ల. ద క్లాజ్ దట్ డిక్లేర్స్ వైడ్, వైడ్ అంటే అర్థం ఏంటి? శూన్యం, అది నథింగ్, అది చెల్లదు అని చెప్పడం. దేన్ని చెల్లదు అని చెప్పడం? Any rule that empowers the assembly or its committees to discuss any matter of day-to-day administration or conduct enquiries amounts to a rollback of representative government. అర్థం ఏంటంటే, ఏ రూల్ అయినా సరే అసెంబ్లీకి మరియు దాని యొక్క కమిటీస్కి డే టు డే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేయడానికి ఎంపవర్ చేసే ఏ రూల్ అయినా సరే వాయిడ్ అయిపోతుంది అని ఒక క్లాజ్ పెట్టారు. ఆర్ కండక్ట్ ఎంక్వైరీస్ కండక్ట్ చేయడం అంటే తెలుసు కదా, ఇన్వెస్టిగేషన్ లాగా. ఏదన్నా అంశం పైన ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలన్నా, లేకపోతే డే టు డే అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేయాలన్నా, ఆ వాళ్ళకి గవర్నమెంట్కి పవర్ ఇచ్చేలాగా వాళ్ళు క్రియేట్ చేసుకునే ఏ రూల్ అయినా సరే వాయిడ్ అయిపోతుంది, చెల్లదు అని చెప్పి ఒక క్లాజ్ పెట్టారు దీంట్లో. దీని అర్థం ఏంటి? ఇట్ అమౌంట్స్ అంటే ఈజ్ ఈక్వివలెంట్ టు, దేనికి సమానం? అది రోల్ బ్యాక్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ని రోల్ బ్యాక్ చేసినట్టే, వెనక్కి తీసుకొచ్చేసినట్టే అని అర్థం. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే స్టార్టింగ్ లోనే చెప్పాను, ప్రజలని రిప్రజెంట్ చేస్తూ ఉండే గవర్నమెంట్, ప్రజా ప్రతినిధుల ప్రభుత్వం. రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ మనం ఇండియాలో ఉంటుంది. దాన్ని అండర్మైన్ చేసినట్టుగానే లెక్క. వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా తగ్గించేస్తూ ఉన్నారు. The union territory concept is one of the many ways in which India regulates relations between the center and its units. Center తనకున్న మిగిలిన యూనిట్స్ ని ఉన్న రిలేషన్స్ రెగ్యులేట్ చేయడానికి ఉన్న ఒక కాన్సెప్ట్ యూనియన్ టెరిటరీస్. It should not be used to subvert the basis of electoral democracy. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించి ఎలక్టరల్ డెమోక్రసీ యొక్క వెరీ బేసిస్ ని, ఫౌండేషన్ ని సబ్వర్ట్ చెయ్యకూడదు. సబ్వర్ట్ అంటే డ్యామేజ్ చేయకూడదు, కూలదొయ్యకూడదు. సబ్వర్షన్ అంటే మీకు కూలదొయ్యడం, అండర్మైన్ చేయడం. ఇందాక అండర్మైన్ అనే పదం చూసాం కదా, సేమ్ మీనింగ్ వస్తుంది. ఒక ఫౌండేషన్ ని పడగొట్టేలాగా చేయకూడదు. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించి ఎలక్టరల్ డెమోక్రసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎలక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అవి ఉండబట్టే ఈరోజు ప్రజలు ఇంకా మేము పవర్ఫుల్ అని ఫీల్ అవ్వగలుగుతున్నారు కొంతవరకు. ఎలక్షన్సే లేకపోతే ఇంకా డెమోక్రసీయే కాదు కదా, ఇట్ బికమ్స్ ఆటోక్రసీ, ఇట్ బికమ్స్ మొనార్కీ. అది దట్స్ అబౌట్ ఇట్, రైట్? సో సమ్మరీ చేయాలంటే ఏంటంటే, మన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ని అమెండ్ చేస్తున్నారు. దీంట్లో కొత్త అమెండ్మెంట్లో ఏం చేశారంటే, మన చట్టం అసెంబ్లీ చేసే ఏ చట్టంలోనైనా గవర్నమెంట్ అని మెన్షన్ చేస్తే దాని మీనింగ్ సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదంట, లెఫ్టినెంట్ గవర్నర్ ఏనంట. అదొకటి. అలాగే ఇంకొకటి ఏం చేశారు చూసారా, ద క్లాజ్ దట్ డిక్లేర్స్ వాయిడ్ ఎనీ రూల్. అసెంబ్లీని మరియు దాని యొక్క కమిటీస్కి ఉన్న కొన్ని పవర్స్ని వాయిడ్ చేసేలాగా ఒక క్లాజ్ తీసుకొచ్చారు. అదొకటి. మళ్ళీ రెండవది ఏంటి, ఏ అంశాలపైన లెఫ్టినెంట్ గవర్నర్ సలహా కోరాలి, ఒపీనియన్ తీసుకోవాలి అనేది కూడా లెఫ్టినెంట్ గవర్నర్ హిమ్సెల్ఫ్ విల్ ప్రపోజ్ అని చెప్పారు. ఆయనే స్పెసిఫై చేస్తారు. ఆయనకి ఎక్కడెక్కడ సీఎం మీద కోపం ఉంటే ఆయా అంశాలన్నీ కూడా నన్ను అడిగే చేయాలని చెప్పి ఆయన ప్రపోజ్ చేయొచ్చు అని చెప్పారు. ఇలా రకరకాలు కొత్త బిల్లులు ఉన్నాయి. ఈ కొత్త బిల్లు తీసుకొచ్చారు. దీనివల్ల ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పవర్ని, అధికారాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని సబ్వర్ట్ చేయడం జరుగుతుంది, అండర్మైన్ చేయడం జరుగుతుంది, ఇన్ఎఫెక్టివ్ చేయడం జరుగుతుంది అని దీని యొక్క సారాంశం. టేక్ కేర్, బై బై.